ఆధునిక వ్యవసాయ పరిజ్ఞానంతో అధిక రాబడులు వికసిత కృషి సంకల్ప అభియాన్ కార్యక్రమంలో భాగంగా జాతీయ వ్యవసాయ పరిశోధన శాస్త్రవేత్తలు మెదక్ జిల్లా రామాయణంపేట మండలంలోని కోనాపూర్ గ్రామంలో పర్యటించి శిక్షణ కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. వరి పంటలలో అధిక దిగుబడినిచ్చే రకాలైన వరి రకాలను సాగు చేసుకోవాలని సూచించడం జరిగింది. వరి పంటని నష్టపరిచే కాండం తొలుచు పురుగు, అగ్గి తెగులు నివారణ, యాజమాన్య పద్ధతులు వివరించడం జరిగింది. అలాగే రసాయన ఎరువులతో పాటు పచ్చి రొట్టె పంటలైన జిలుగు, జనుము, జీవన ఎరువులైన పిఎస్బి వాడుతూ అధిక దిగుబడి పొందవచ్చునని వివరించడం జరిగింది. అలాగే ప్రకృతి మరియు సేంద్రియ వ్యవసాయంలో జీవామృతం తయారీ విధానం గురించి అవగాహన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. మరియు రైతులకు ఎఫ్పిఓ స్థాపన వల్ల కలిగే లాభాల గురించి వివరించడం జరిగింది. అలాగే వరిలో వాడే వివిధ యంత్రాలను, డ్రోన్ల ఉపయోగం వలన కలిగే లాభాలపైన రైతులకు అవగాహన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. అలాగే రైతులు విత్తనాలు కొనే సమయంలో తీసుకోవలసిన జాగ్రత్తల గురించి వివరించడం జరిగింది. కేంద్ర ప్రభుత్వ వ్యవసాయ పథకాల గురించి వివరించడం జరిగింది. నమస్కారం అండి. నా పేరు డాక్టర్ భాస్కర్ బజారు. నేను జాతీయ మొక్కల జన్యు వనరుల పరిశోధనా స్థానంలో శాస్త్రవేత్తగా పనిచేస్తున్నాను. భారతదేశ ప్రభుత్వము నిర్వహిస్తున్నటువంటి వికసిత కృషి సంకల్ప అభియాన్ కార్యక్రమంలో భాగంగా ఈరోజు మనము రామాయంపేట మండలం కోనాపూర్ విలేజ్లో గ్రామంలో రైతు సోదరులకి కలవడం జరిగింది. రైతు సోదరులకందరికీ కూడా మా సంస్థ యొక్క ముఖ్య ఉద్దేశం గురించి వాళ్ళకు వివరించడం జరిగింది. పాత పంటలను సేకరించడము, వాటి సంరక్షణను ఎలా చేసుకోవాలో, మేము ఎలా చేస్తున్నామో అవన్నీ కూడా మన కోనాపూర్ గ్రామ ప్రజలకు వివరించడం జరిగింది. అందరికీ నమస్కారం. వికసిత కృషి సంకల్ప అభియాన్లో భాగంగా ఈరోజు కోనాపూర్ గ్రామము మరియు రామాయంపేట మండలంలో రైతులకు అవగాహన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ముఖ్యంగా జాతీయ వరి పరిశోధన సంస్థ మరియు జాతీయ మొక్కల జన్యు పరివర్తన సంస్థ, అదేవిధంగా కృషి విజ్ఞాన కేంద్రం, వ్యవసాయ శాఖ సంయుక్త ఆధ్వర్యంలో రైతులకు పంట విత్తనం దశ నుంచి కోత వరకు వివిధ దశల్లో తీసుకోవాల్సిన చీడపీడల యాజమాన్యం, ఎరువుల యాజమాన్యం, కలుపు యాజమాన్యం, అదేవిధంగా ఆధునిక సాంకేతిక పద్ధతులు, అదేవిధంగా డ్రోన్ టెక్నాలజీ పైన రైతులకు సంపూర్ణ అవగాహన కల్పించడం జరిగింది. అదేవిధంగా జాతీయ వ్యవసాయ సంస్థలైనటువంటి సంస్థల యొక్క ముఖ్య ఉద్దేశము క్షేత్రస్థాయిలో రైతులకు ఏ విధంగా ఉపయోగపడతాయి, అదేవిధంగా వారి పరిశోధన స్థానంలో జరిగినటువంటి పరిశోధనను క్షేత్రస్థాయిలో రైతులకు అవగాహన కల్పించడంలో భాగంగా ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఈ శాఖలకు సంబంధించిన అధికారులతో పాటుగా శాస్త్రవేత్తలు, రైతులు పాల్గొనడం జరిగింది.